తలా ఒకరిని పట్టుకోండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. విత్తగాళ్ళను పట్టుకుని దొంగలంటున్నారేంటండి? ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు మీరు. వీరి పక్క వీళ్ళు ఉంటున్నారండి. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళకు నోరు లేవు, కళ్ళు లేవు. పాపం ఎందుకయ్యా నవ్వుతారు? భగవంతుడా, ఆ 10,000 నాకు ఎప్పుడు దొరుకుతుందో. ఏమిటి దొరాట చూస్తుండవు? డ్రెస్ చేసుకోపోతే మాత్రం నాకు తెలియదా నువ్వు హెడ్ గారు అని? అందుకనే తెలిసి పట్టుకున్నాను. నువ్వు తెలిసి పట్టుకుంటున్నావు, నేను తెలియక పట్టుకుని అవస్థ పడుతున్నాను. ఎందుకు అవస్థ పడ్డం ద్వారా పోతానుగా మరి ఎరుగుడ్ల రేఖ అక్కడ పట్టు. చెప్తాను, చెప్పరా? చెప్తాను. ఇందిరాగాంధీకి చెప్పానుగా ప్రధానమంత్రి అవ్వాలి నువ్వని. అయ్యిందిగా మరి. నాగేశ్వరరావుకి చెప్పాను నువ్వు అమెరికా వెళ్ళాలని. వెళ్ళాడుగా మరి. అలాగే ఎన్టీ రామారావు చెప్పాను స్టూడియో కట్టాలి నువ్వని హైదరాబాద్ లో. మరి అక్కడే కట్టమన్నది మరి. అట్నే జగ్గయ్య చెప్పానుగా ఎంపీ అవ్వాలి నువ్వని. మరి అక్కడేగా. అయ్యాడుగా మరి. బ్రహ్మానంద రెడ్డి చెప్పాను నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని. అయ్యాడు అవనే. ఇగో నిజంగప్పలేడు మా నిజంగప్ప అని చెప్పాను మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వాలని. అయ్యాడుగా మరి. దొరా మరి మీరేమవుతారు దొరా? బాగుందిరా, నన్నే అడిగా. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను రా. చెప్తాను దొరా. జేబులో డబ్బు ఎంత ఉందోరా? డబ్బా అదెక్కడిదిరా? అబద్ధం ఆడకుదరా, కొండ దేవతనకని చెప్పిస్తున్నది. జేబులో డబ్బు ఉన్నది నీ జేబులో. వరే, అది మా ఆవిడ కూరగాయలకని ఇచ్చింది. ఇంటికి వెళితే నన్ను లాకప్పులో పెడుతుంది. అడక్కురా. అడగలేదోరా, నేనే తీసుకెళ్ళి. ఇంకెక్కడితోరా? అది కొండ దేవత కానుక. అడక్కుదరా, చెప్పిస్తుంది. వరే వరే, కూరగాయల డబ్బురా, నిలువునా దోచావు కదరా. 10,000 దక్కుతాయనుకుంటే ఉన్న 2 రూపాయలు ఊడాయి. పోయింది 2 రూపాయలే దొరా. 10,000 దొరుకుతాయి. దొంగల్ని చేతికి చిక్కుతారు, తప్పగా చిక్కుతారు. ఎక్కడికి మళ్ళా కాటిక 10,000 రాలేదు కదా, ఉన్న 2 రూపాయలు ఊడిపోయాయి. అప్పల స్వామి, ఎంత అపాయంలో పడ్డావురా. ఇవాళ ఇంటికి వెళ్తే 0 అన్నం. అన్నం తినేసి తర్వాత అది ఏ అమ్మరా కర్మ. అన్నం తినాలంటే ఆయన్నే పెట్టాలి, పాట పాడాలి. మరేది ఆయమ్మ? ముందు అన్నం తినమ్మా, ఆయమ్మ వస్తుంది. పాపకి అన్నం పెట్టరా. ఓ ఇదిగో నా బంగారు తల్లి, తినమ్మా. వద్దు, ఆయమ్మ వస్తేనే అన్నము తింటాను. వస్తుందమ్మా, వస్తుంది. ఒకటే ఒక ముద్ద తిన ఆయమ్మ వచ్చేస్తుంది. ఒరే జోసఫ్, నువ్వు పడితే బాగా తినదురా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పోరా, నువ్వు తినిపిస్తున్నా. నా బంగారు, నా తల్లి కాదు ఒక ముద్ద. కృష్ణయ్య, నువ్వు కళ్ళు మూసుకో, పాప అన్నం తినేస్తుంది. తిందా 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 తిందా. బండమున్నా కొడుక, చిన్నపిల్లలు బతిమాలాలు కానీ గతిమాచి తింటారా? ఏడోకమ్మ, నువ్వేడు. మామయ్యని కొట్టేశానుగా, కొట్టేశానుగా. తినమ్మా. అబ్బా, ఎన్ని బిస్కెట్లు తినమ్మా. అబ్బా, ఎన్ని డబ్బులు. తిను, నీకే అన్ను తిను. మరేం కావాలమ్మా? అన్నం తినమ్మా, తినమ్మా. మనోహరరావు గారి భార్య చనిపోయిన తర్వాత వారి పాపకు నేను ఆయాగా చేరాను. ఆయాగా చేరి తల్లిగా మారావన్నమాట. మీరేదో మాట్లాడుతున్నారు. నా అభిప్రాయం. నీ అభిప్రాయం మాకు అక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. మనోహరరావు గారు తన భార్య చనిపోయిన తర్వాత రాత్రికి ఒక అమ్మాయి చొప్పున తన గదికి తీసుకొస్తుండేవారు. అవునండి. వాళ్ళకు చాలా డబ్బిస్తుండేవాడు. అవునండి. నిన్నెప్పుడైనా పిలిచాడు ఆయన గదిలో? మీరు ఏదో ఏదో అడుగుతున్నారు. నాకు తెలుసు, పాప తప్ప నాకెవరితోటి పని లేదు. రాత్రి బౌళ్ళు పాపను చూసుకోవటమే నా పని. పాప కోసమే నేను అక్కడ ఉంటున్నాను. అడిగిన దానికి బదులు చెప్పు. నీకు పెళ్ళయిందా? అయితే ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పట్టేశాను సార్, పట్టేశాను. మనోహర్ రావు గారికి భార్య లేదు, అందుకని.
కరెక్ట్. సార్ నా కథ కాసేపు వదిలేయండి. పాప సంగతి ఆలోచించండి. ఆ సంగతి నువ్వే చెప్పాలి. అది నీకే తెలుసు. వయసులో ఉన్నావు, పెళ్లి కాలేదు. మనోహర్ రావు భాగ్యవంతుడు. ఆయన గదిలోకి రోజు ఒక ఆడది వస్తూ ఉండేది. ఆయన నిన్నెప్పుడూ కోరలేదు. నీకు అసూయ. భార్యగా స్థానాన్ని పొందలేకపోయినా భాగ్యాన్ని వదులుకోలేకపోయావు. అందుకే మీ అమ్మకు సుస్థిగా ఉందని అబద్ధం చెప్పి అర్ధరాత్రిలో పసిపాపను వదిలి దొంగలతో చేతులు కలిపి ఇన్ని హత్యలు ఇంత దోపిడీ చేయించావు. ఏమిటండి మీరు అనేది? ఏ అర్థం అవడం లేదా? నీ అసూయ అత్యాశ ఎంత దూరం పోయిందంటే అన్నం పుణ్యవర్గని పసిపాపను కూడా చంపించావు. చెప్పు. కుక్క దగ్గర నుంచి శవాలన్నీ బంగళాలోనే ఉన్నాయి. పాపనేం చేశావు? చంపించి ఎక్కడ పారాయించావు? అయ్యా అనకండి, ఆ మాట మాత్రం అనకండి. నేను వెళ్ళాను, కల్లో కూడా అనుకోలేదు. నోర్మోయ్, అనుకోకుండానే చంపించావా? ఏమన్నారు? నేను నా పాపం చంపించానా? ఇన్స్పెక్టర్ గారు అనకండి, ఇంకోసారి ఆ మాట అనకండి. ఏమిటి దబాయిస్తున్నావు? దేవుడు నేను దబాయిస్తాను. నీకు పాపంటే తెలుసా? తల్లింటే తెలుసా? అసలు ఆడదంటే తెలుసా? తెలీదు. తెలిసిన కూని కోర్లు, దొంగలు, దగులుబాజీలే మీకు తెలిసింది. నా పాప మీకు తెలీదు. నా పాపం మీకు తెలీదు. నా పాపం నేను చంపడవా? ఇన్స్పెక్టర్, నేను కాదు కదా. ఎంతటి పచ్చి కూని కోరైనా ఆ పసి కందుని చంపలేడండి. బ్రతికే ఉందంటావు? ఉందండి, బ్రతికి ఉంది. ఎక్కడుందో, ఎలా ఉందో. నీ నాటకం ఇప్పుడు బయటపడింది. దొంగలతో సంబంధం లేకపోతే పాప బతికే ఉందని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను? 555 తోసే లాకప్లో. ఇంకా కాసేపు పాప ఇలాగే నిద్రపోతే మర్చిపోతుందిరా. ఆయమ్మనేగా. గట్టిగా అనకరా, వింటుంది. ఆ మాట ఎత్తటానికే ఇంత భయపడి చస్తున్నానే. పాప నిద్ర లేచి నిజంగా ఆయమ్మని అడిగింది అనుకో, ఏం చేస్తాం? అడగదరా. ఒరే, అడిగితే ఎట్లా అడుగుతుందరా? నిద్ర లేవగానే ఆకలి ఆవురు ఆవురమంటూ ఉంటుంది. అడిగితే అన్నం అడుగుతుంది, తింటుంది. ఒరే, తినకపోతే కిష్టయ్య అదే ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది అది కాదురా, పాపను ఎలా పెంచాలి, ఏం చెయ్యాలి అని. దానికి ఆలోచన ఏముందిరా? మనలాగే ఇక్కడే ఉంటుంది, ఇలాగే పెరుగుతుంది. చిచి, పాపను బాగా పెంచి చదివించి డాక్టర్ని చేయాలి. చిచి, డాక్టర్ మనకెందుకురా, లాయర్ని చేద్దాం. ఇప్పుడేం చేద్దాం? ఇక లాభం లేదు. పాప మనతో ఉండాలంటే ఆయమ్మను తెచ్చి తీరాలి. ఆయమ్మ ఏంటి, అల్లానైనా తీసుకొస్తా. నువ్వు వెళ్తే అల్లానే తీసుకొస్తావు, ఆయమ్మ రాదు. నువ్వు నే వెళ్తాం. నువ్వు వెళ్తే ఆయమ్మ రాదు, ఇంకే అమ్మనో తీసుకొస్తాం. కాదు, ఆయమ్మనే తీసుకొస్తాను. పాప చేత అన్నం తినిపిస్తాను. జోసెఫ్, ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక్క పని కోసం ఇలా పోటీ పడ్డారా? బతిమాలాల్సి వచ్చింది. ఇప్పుడు నేనంటే నేనని దూకుతున్నారే. ఇదంతా ఎవరి మహిమ? పాప మహిమ. సరే, మీరు ఇక్కడే ఉండి పాపను జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి ఆయమ్మను తీసుకొస్తాను.